నమస్తే అండి. బాబా శ్రీమతానుసారం సేవలో సహయోగి అయిన ఆదిరత్నాలలో ఒకరైన దాది ఆత్మమోహిని గారి గురించి తెలుసుకుందాం. హర్షిత ముఖత, సరళ స్వభావం, నిష్కామ సేవాదారి, సర్వులకు స్నేహి, సహయోగి అంటూ ఎందరో దాది కోసం వారి అనుభవాలను షేర్ చేశారు. ఈరోజు దాది స్మృతి దివసం సందర్భంగా ఆ అనుభవాలను విందాము. ఆత్మమోహిని దాది పుష్పశాంత దాదికి లౌకిక సోదరి. ఆమె లౌకిక పేరు హంసీ మిల్వాని. సింధ్, హైదరాబాద్లో బాబా యజ్ఞస్థాపన చేసిన సమయంలో కుమారి స్థితిలోనే యజ్ఞానికి సమర్పితులయ్యారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో సేవలు చేసిన తర్వాత కొంతకాలం కాన్పూర్లో నివసించారు. దాది పుష్పశాంత గారికి వారి లౌకిక బంధువుల ద్వారా కొలాబా సేవా కేంద్రం ఇవ్వబడినప్పుడు బ్రహ్మబాబా శ్రీమత్ ప్రకారం దాది ఆత్మమోహినిని కూడా దాది పుష్పశాంత గారితో కలిసి కొలాబా సేవా కేంద్ర సేవలలో ఎంతో సహకారం అందించారు. మరియు ఆమె వెళ్ళిన తర్వాత సేవా కేంద్ర బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఎంతో నిర్మల మనస్సు కలిగినవారు మరియు శాంత స్వభావం కలిగినవారు. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు. తన నియమాల్లో పక్కగా ఉండేవారు మరియు వ్యవహార నైపుణ్యం కలిగిన వారు కూడా. దాది ఆత్మమోహిని గారి గురించి బ్రహ్మకుమార్ రమేష్ షా గారు ముంబై ఈ విధంగా వివరిస్తున్నారు. ఆత్మమోహిని దాది లౌకికంగా పుష్పశాంత దాదికి చిన్న చెల్లెలు. దాది పుష్పశాంత గారు మాతగా ఉన్నారు. కానీ ఆత్మమోహిని దాది కుమారిగా ఉన్నప్పుడే జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఎప్పుడూ ఈశ్వర్య సేవలో నిమగ్నమై ఉన్నారు. ఆబు నుండి అక్కేలందరూ వేరువేరు ప్రదేశాలకు ఈశ్వరీయ సేవల కోసం వెళ్ళినప్పుడు ఆత్మమోహిని దాది అనేక ప్రాంతాల్లో సేవలు చేస్తూ చివరకు కాన్పూర్లో స్థిరపడ్డారు. అయితే దాది పుష్పశాంత గారికి వారి లౌకిక బంధువుల ద్వారా కొలాబా సేవా కేంద్రం ఇవ్వబడినప్పుడు ఆమె బ్రహ్మబాబాకు వినతి చేశారు, నాకు హ్యాండ్స్ కావాలి. బ్రహ్మబాబా సమాధానంగా ఇలా వ్రాశారు, మీ ఈ కేంద్రం లౌకిక సహకారంతో తెరవబడుతోంది. అందుకే మీ సహచరి కూడా లౌకికమే ఉండాలి. అప్పుడు మీ లౌకిక బంధువులకు వారి సహకారం సేవలో ఫలప్రదంగా మారుతుందని తృప్తి కలుగుతుంది. ఈ కారణంగానే కొలాబా సేవా కేంద్ర స్థాపన సమయంలో దాది ఆత్మమోహిని ముంబైకి వచ్చారు. దాది పుష్పశాంత గారి తరువాత కొలాబా సేవా కేంద్ర బాధ్యతలను ఆత్మమోహిని దాదినే స్వీకరించారు. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడం. ఒకసారి నా చేత పొరపాటు జరిగింది. 1974లో ముంబైలో ప్రత్యేక మేళా జరుగుతుంది మరియు మేమందరం కలిసి పత్రికలో ఒక సప్లిమెంట్ వేశాము. అందులో దాది పుష్పశాంత మరియు దాది ఆత్మమోహిని ఇద్దరి ఫోటోలు వేశాము. కానీ పొరపాటున దాది ఆత్మమోహిని ఫోటో కింద దాది ఆత్మేంద్ర పేరు వ్రాశాను. పత్రికలో దాది పేరు తప్పుగా ముద్రించబడింది. అందరూ నాతో ఆత్మమోహిని దాది మీపై కోప్పడతారు అన్నారు. నేను కొలాబా సేవా కేంద్రానికి వెళ్ళి దాది ఆత్మమోహినిని నా పొరపాటుకు క్షమాపణ కోరాను. దాది అన్నారు, ఏమాత్రం నష్టం లేదు. ఆత్మ అనే పదం ఉంది కదా, కేవలం మోహిని స్థానంలో ఇంద్ర అనే పదం రాయబడింది అంతే, మీరు ఆందోళన పడవద్దు, నాకు ఎలాంటి బాధ లేదు అన్నారు. అప్పుడు నేను దాది ఆత్మమోహినికి హృదయపూర్వకంగా ఎంతో కృతజ్ఞతలు తెలిపాను మరియు ఇకపై ఇటువంటి చిన్న తప్పులు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నాకు ఎప్పుడు దాది జానకి గారి ఒక క్లాస్ గుర్తొస్తుంది. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడమా లేదా పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడమా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడంలో అందరూ నిపుణులే, కానీ పరీక్ష మాత్రం పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడంలోనే ఉంటుంది. అందులోనే అరుదైన వారే ఎప్పుడు పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడంలో ముందుంటారు మరియు విజయవంతం అవుతారు అని జానకి దాది చెప్పారు. ఈ విధంగా దాది ఆత్మమోహిని గారు ఎప్పుడూ పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడంలో ముందుండేవారు. వ్యవహార నైపుణ్యం. సేవలలో అనేక విధాలుగా సహకారం అందించారు. దాది పుష్పశాంత మరియు దాది ఆత్మమోహిని నాకు ఎప్పుడు ఈశ్వరీయ నియమంగా పెట్టినది ఏమిటంటే, ప్రతి ఆదివారం నేను కొలాబా సేవా కేంద్రంలో క్లాస్ తీసుకోవాలి. దాది పుష్పశాంత గారు
శరీరం విడిచిన తరువాత కూడా దాది ఆత్మమోహిని ఈ నియమాన్ని చివరి వరకు పాటించారు. ఆదివారం రావటానికి 1-2 రోజుల ముందు నాకు ఫోన్ చేసి గుర్తు చేసేవారు మరియు కొలాబా సేవా కేంద్రానికి రావాలని ఆహ్వానించేవారు. ఈ విధంగా ఆత్మమోహిని దాది కేవలం నియమాల్లో పక్కాగా ఉండడమే కాకుండా వ్యవహార నైపుణ్యం కూడా కలిగిన వారు. కొలాబా సేవా కేంద్రానికి చెందిన గాయత్రి సోదరి గారు దాది గారితో 4 సంవత్సరాలు మరియు మోహిని సోదరి గారు దాది గారితో 15 సంవత్సరాలు గడిపి తమ అనుభవాన్ని ఈ విధంగా వివరించారు. కుమారీలకు ఉత్తమ శిక్షణ. దాది గారు అమృతవేళపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. క్రమశిక్షణలో ఉండడం, 4 విషయాలలో సమతుల్యత ఉంచడం, ఖచ్చితత్వం ఇవన్నీ మేము దాది గారి నుంచి నేర్చుకున్నాము. సేవా కేంద్రానికి వచ్చినప్పుడు లౌకికత చదువు, దేహాభిమానం ఉంటే దాది ఎంతో చాకచక్యంగా దాన్ని తొలగించేవారు. దాది గారు తన దగ్గర ఉండేవారు. పనిలో కూడా ఖచ్చితంగా ఉండాలని, ఆల్రౌండర్గా ఉండాలని కోరుకునేవారు. అందుకే ప్రతి కుమారి ప్రసంగంలోనూ నైపుణ్యం కలిగి ఉండాలి, వంటగదిలోనూ నిపుణురాలిగా ఉండాలి అని దాది కుమారీలకు అలా శిక్షణ ఇచ్చేవారు. దాది గారికి చిన్న చిన్న కారణాలు చెప్పి తప్పించుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. లౌకిక కుటుంబంతో ఎంతో సంబంధం ఉంచాలో కూడా దాది గారే మాకు నేర్పారు. ప్రతి రాత్రి కుటుంబ కచేరీ పెట్టి వారి సేవ ఎలా చేయాలో చెప్పేవారు. ఒకరిద్దరితో వార్తాలావాదేవీలు చేసేవారు. మరుసటి రోజు కార్యక్రమాన్ని నిర్ణయించేవారు. కుమారులపై సంపూర్ణ శ్రద్ధ. దాది గారు కుమారులకు ప్రత్యేక ముందుకు తీసుకెళ్లేవారు. కుమారులు కుమారులుగానే ఉండాలి, బ్రాహ్మణ జీవితం పట్ల విసుగు చెందకూడదని దాది గారి ఆలోచన. అందుకే ప్రతి ఆదివారం కుమారుల కోసం ప్రత్యేక బట్టి నిర్వహించేవారు. ఆ రోజున భోజనం కుమారులే తయారు చేసేవారు. దీనివల్ల వారికి వంట చేయడం కూడా వచ్చేది మరియు ఒక రకంగా పిక్నిక్ కూడా అయ్యేది. కుమారుల యోగ్యతను బట్టి వారికి సేవలు అప్పగించేవారు. దాది గారి పాలన పొందిన కుమారులు ఈరోజు కూడా దృష్టి, వృత్తి, నియమాలు, ధారణల్లో ఎంతో పక్కాగా ఉన్నారు. దాది చాలా పొదుపు చేసేవారు. దాది గారు నిర్భయురాలు. పెద్ద పెద్ద పరీక్షలు వచ్చినా మేము ఆమెని ఎప్పుడూ భయపడుతూ చూడలేదు. దాది గారు ఎంతో ఆర్థికంగా జీవించేవారు. దాది గారి సూత్రం తక్కువ ఖర్చు, సంతృప్తికరమైన జీవితం. మేము 1000 రూపాయలు ఖర్చు చేసే చోట దాది ఆర్థికంగా కేవలం 200 రూపాయలతోనే పనిచేసేవారు. అందులో కూడా తమ కోసం ఎప్పుడూ ఖర్చు చేయలేదు. సేవ కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే బస్సులోనో లేదా రిక్షాలో వెళ్ళేవారు. తమ కోసం ఎప్పుడూ కారును ఉపయోగించలేదు. కొలాబా సేవా కేంద్రానికి చెందిన నాగేష్ భాయ్ గత 25 సంవత్సరాలుగా జ్ఞానంలో ఉన్నారు మరియు 15 సంవత్సరాలు దాది గారి పాలన పొందారు. తమ అనుభవాన్ని ఈ విధంగా వివరించారు. ఆ రోజుల్లో నాకు కొత్తగా కోర్సు పూర్తి అయ్యింది. అమృతవేళ సేవా కేంద్రంలోనే చేయాలని కోరిక కలిగింది. దానికి నేను దాది గారి అనుమతి తీసుకున్నాను. మరుసటి రోజు ఉదయం నుంచే నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరం అంతా వణుకు మొదలైంది. అయినా స్నానం చేసి ఉదయం 4 గంటలకు సేవా కేంద్రానికి వచ్చాను. అమృతవేళ యోగం తర్వాత బాబా గదికి వెళ్ళాను. దాది నన్ను చూసి, నాగేష్, నువ్వు వతనంలో కలిసిపోయావు, ఇప్పుడు లేవు అన్నారు. నేను లేవలేకపోయాను. దాదికి విషయం తెలిసి పక్కనే విశ్రాంతి గది ఉంది, అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నారు. తన చేతితో ఆశీర్వదించి 10 నిమిషాల్లో నయమవుతుంది అన్నారు. నిజంగానే దాది వరదానంతో 10 నిమిషాల్లోనే నా జ్వరం తగ్గిపోయింది. ఇంకొక సోదరుడు శివచరణ్ శర్మ గారి వేలికి గుడ్డ కట్టి ఉండడం చూసి, దాది, మీరు వేలికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు అని అడిగారు. లోపల నుంచి నొప్పిగా ఉంటుంది దాది అని అతనన్నారు. ఈ రోజు నుంచి గుడ్డ కట్టుకోవద్దు, నయమవుతుంది అని చెప్పారు దాది. అచ్చం అలాగే 1 వారంలోపే నొప్పి తగ్గిపోయింది మరియు ఆయనకు ఉన్న భ్రమ తొలగిపోయింది. ములుండు సేవా కేంద్ర నిర్వాహకురాలు బ్రహ్మకుమారి గోదావరి సోదరి దాది గారి ప్రత్యేకతలను ఈ విధంగా వివరిస్తున్నారు. దాది గారు ఎంతో సరళ స్వభావం కలిగిన వారు మరియు ఈశ్వరీయ స్నేహమూర్తి. ఫరిస్తా స్వరూపంలో ఎంతో మంచి అనుభూతి కలిగించేవారు. నడుస్తూ తిరుగుతూ కూడా కర్మల ద్వారా మాకు విద్య నేర్పుతూనే ఉండేవారు. ఆ సమయంలో వయస్సు చిన్నగా ఉండడం వల్ల
దాది గారి అనేక మాటలు మాకు అర్థం కాకపోయినా దాది గారు ఎప్పుడూ కోప్పడేవారు కాదు. ఎప్పుడూ హర్షభరిత ముఖంతో జ్ఞానానికి సంబంధించిన మధురమైన బోధనలు అందించేవారు. ఆమె పవిత్ర ప్రేమ, ఆత్మీయ దృష్టి, ఆత్మీయ సహకారంతో మరియు బాబా పట్ల ఉన్న అపారమైన నిబద్ధతను చూసి మాకు ఆమెలాంటి వారు కావాలనే ప్రేరణ కలిగేది. ఇప్పటికీ మాకు గుర్తుంది దాది గారి యజ్ఞ స్నేహం, యజ్ఞం పట్ల ఉన్న అత్యంత భావోద్వేగం మమ్మల్ని యజ్ఞానికి దగ్గర చేసి యజ్ఞంలో మనసు, మాట, కర్మలతో సంపూర్ణంగా సమర్పించుకునేలా చేశారు. చివరి సమయ స్థితి గురించి బ్రహ్మకుమారి గాయత్రి సోదరి వివరణ. న్యారీ ప్యారీ మరియు ఉపరామ స్థితి. అంతిమ 4 నెలలు దాది అనారోగ్యంతో ఉండగా గుండె సమస్య వచ్చింది. ఆ సమయంలో ఆమెకు సమీపంగా సేవ చేసే భాగ్యం నాకు లభించింది. ఆ రోజుల్లో దాది ఎంతో న్యారీ ప్యారీ ఉపరామ స్థితిలో ఉండేవారు. ఆమెకు లుకేమియా వచ్చింది. ఆ రోజుల్లో బాబా సందేశం వచ్చింది, దాది నా ఒడిలోనే ఉంది, కేవలం ఖాతా లెక్కలు పూర్తి చేయడానికి మాత్రమే మంచం మీద ఉన్నారు. మేము ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె ఎంతో తేలికగా కనిపించేవారు. మాకు సకాషిస్తున్నట్లుగా అనిపించేది. 17 ఫిబ్రవరి 1996 శివరాత్రి రోజు దాది చెప్పిన ప్రకారం మేము ప్రియమైన బాబాకు భోగ్ పెట్టాము. దాది గారి ఆకాంక్ష ప్రకారం పోలీస్ కమిషనర్ వచ్చి శివధ్వజాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ శివరాత్రి కార్యక్రమం పూర్తవుతుండగానే అక్కడ దాది ఉదయం సుమారు 9 గంటల 17 1996న పాత శరీరాన్ని విడిచి అవ్యక్త వతనివాసిగా మారారు. ఇలాంటి మహాన్ ఆత్మ కాబట్టి ఆది రత్నాలలో ఒక రత్నం అయ్యారు ఆత్మమోహిని దాది. మన అందరి తరపున దాదీకి నివాళులు అర్పిద్దాం. ఓం శాంతి.